హాయ్ అండి, వెల్కమ్ టు మార్కెట్ అవర్స్. ఈ వీడియోలో వోల్టాస్ స్టాక్ గురించి మాట్లాడుకుందాం. వోల్టాస్ స్టాక్ డైలీ టైం ఫ్రేమ్లో రీసెంట్గా కూడా ఒకసారి బ్రేక్అవుట్ ఇచ్చింది. 7th జనవరి రోజు బ్రేక్అవుట్ ఇచ్చింది. బట్ నెక్స్ట్ డే రివర్సల్ వచ్చిందండి. రివర్సల్ వచ్చి జనరల్గా ఇలాంటి బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు స్టాప్ లాస్ ఈ క్యాండిల్ కింద ఉంటుంది. ఎగ్జాక్ట్గా మన స్టాప్ లాస్ హిట్ చేసి మళ్ళీ టాప్ సైడ్ మూవ్ అయింది. సో ఇక్కడ మనకి సెకండ్ ఎంట్రీ వచ్చేసి ఈ గ్రీన్ క్యాండిల్ దగ్గర ఆపర్చునిటీ ఉంది. సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే 3% రిటర్న్స్ ఇచ్చిందండి. అండ్ మన స్టాప్ లాస్ వచ్చేసి 2.4%, అంటే 1:1 రేషియోలో ఇక్కడ రిస్క్ రివార్డ్ ఇచ్చింది. బట్ ఫస్ట్ టైం స్టాప్ లాస్ ఇటు కొట్టింది, సెకండ్ టైం 1:1 రేషియో ఇచ్చింది. సో ఇది థర్డ్ టైం బ్రేక్అవుట్ ఇచ్చిందండి. బట్ ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ బట్టి ఇప్పుడు ఈ రష్యా వార్ఫేర్ నడుస్తుంది కాబట్టి సో నేను ఇది సజెస్ట్ చేయనండి. ఈ టైంలో కొద్దిగా అవాయిడ్ చేయండి. బ్రేక్అవుట్ ఇచ్చినా కూడా మీరు క్వాంటిటీ తక్కువ తీసుకొని ట్రై చేయండి, జస్ట్ ప్రాక్టీస్ కోసం. సో ఫ్రైడే అయితే స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇచ్చింది, స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. అరౌండ్ 2.7% మూవ్ అయింది మా స్టాక్. ఇన్కేస్ మీరు ఎంట్రీ తీసుకోవాలనుకుంటే క్వాంటిటీ తక్కువ తీసుకోండి, ఎందుకంటే వార్ఫేర్ నడుస్తుంది. మార్కెట్స్ ఎనీ టైం రివర్సల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇది కూడా 17th జనవరి రోజు కూడా డ్యూ టు మార్కెట్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్ స్టాక్స్ క్రాష్ అయ్యారు రోజు. సో అక్కడ నుంచి రివర్సల్ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడ బిలో ట్రెండ్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. సో బట్ లాస్ట్ 4-5 డేస్ నుంచి స్ట్రాంగ్ బుల్లిష్నెస్ అయితే ఉందండి వోల్టాస్లో. కొద్దిగా రీట్రేస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది, ఎందుకంటే కంటిన్యూస్గా బుల్లిష్ క్యాండిల్సే పడుతున్నాయి 5 డేస్ నుండి. కొద్దిగా మార్కెట్ కన్సాలిడేట్ అవ్వుకుంటూ వెళ్తుంటే స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇస్తుంది. బట్ సో వితిన్ 3-4-5 డేస్లోనే ఇది స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. కొద్దిగా రీట్రేస్మెంట్ వచ్చేదాకైనా వెయిట్ చేయండి, లేదంటే క్యాండిల్ ఇలా వెళ్ళిపోయి కొద్దిగా రీట్రేస్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడైనా పొజిషన్ తీసుకోండి, లేదంటే ఇన్ కేస్ ఇక్కడ తీసుకోవాలనుకుంటే తక్కువ క్వాంటిటీలో తీసుకోండి. సో ఎప్పుడైనా ఫాస్ట్గా బ్రేక్అవుట్ బాటంలో సపోర్ట్ తీసుకొని ఫాస్ట్గా అప్పర్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చిందంటే కొద్దిగా ఛాన్సెస్ తక్కువ ఉంటాయండి. ఎందుకు రివర్సల్ వచ్చే ప్రాఫిట్ బుకింగ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే 3-4 డేస్లోనే హెవీ మూవ్ ఇచ్చింది. 8% మూవ్ అయింది. అన్ని స్టాక్స్ ఇట్లా రీట్రేస్మెంట్ కూడా రావండి. ఇది వోల్టాస్ కొద్దిగా స్టేబుల్ స్టాకే కాబట్టి. సో ఈ 4 డేస్లో 8% మూవ్ అంటే కొద్దిగా ఎక్కువే వోల్టాస్ స్టాక్. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక స్టాక్ గురించి డిస్కస్ చేద్దామండి. నేను అది రేపు అప్లోడ్ చేస్తాను, సండే రోజు. సండే ఈవినింగ్ అలా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.